వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం జిల్లాలోని వైసీపీ నేతలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ నాయకులు తీరుపై తప్పుపట్టారు. రాయలసీమ ఇరిగేషన్ పేరుతో వైసీపీ నేతలు సాగిస్తున్నదంతా ఒట్టి డ్రామానేనన్నారు. కనీసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్లు వస్తాయా? వస్తే ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి? వారికి ఏమైనా సమాచారం తెలుసా అంటూ ఆయన సందర్భంగా ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుని తిట్టడానికి మాత్రమే వారు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో అనంతపురం జిల్లా అభివృద్ధిలో వైసీపీ భాగస్వామ్యం ఏముందని ఆయన ప్రశ్నించారు. కనీసం ఇక్కడ డ్రైనేజీ అయినా నిర్మించారా అంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఘోర పరాజయాన్ని చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు తమకు అధికారం ఇచ్చినటువంటి 5 ఏళ్లలో రాయలసీమ ప్రజలకు చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి మొహం లేక, రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఏదో మోసం జరిగింది, ఏదో ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. కరెక్ట్ గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం అని. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా.